సూర్యాపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మునగాల మండలం బరాకత్గూడెంలో పొలం పంచాయతీలో కూతురు అల్లుడు ఇద్దరు మనవరాళ్లపై హత్యాయత్నానికి దిగారు తల్లి కొడుకు. తన అక్క ఇద్దరు కూతుళ్లను ట్రాక్టర్తో ఢీకొట్టి చంపేందుకు ప్రయత్నించాడు మేనమామ. ట్రాక్టర్తో వరికోత మిషన్ను ఢీకొట్టి డ్రైవర్ను హత్య చేసేందుకు యత్నించాడు. పెట్రోల్ బాటిల్తో వరికోత మిషన్ తగలబెడతానంటూ మహిళ వీరంగం సృష్టించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమకు రక్షణ కల్పించాలంటూ సూర్యాపేట జిల్లా ఎస్పీని కోరారు బాధితులు. ఇదే ఘటనకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, ధనం ముందు రక్తసంబంధ అయిపోతున్న పరిస్థితులు ప్రభుత్వం నెలకొన్నాయని చెప్పవచ్చు. సో డబ్బు కోసం అని చెప్పేసి తోబుట్టువులను కూడా అదే విధంగా కుటుంబ సభ్యులను కూడా అచ్చదీసేందుకు కూడా అనేక రకమైన విషయాలు కూడా వెలుగు చూసిన నేపథ్యం అయితే ఉంది. సో ఈ విజయం కోరుతుంది సూర్యాపేట జిల్లాలో జరిగినటువంటి ఈ రోజు ఘటన. సూర్యాపేట జిల్లా మునగాల మండలం బరాకత్ గూడెంలో ఈ యొక్క ఘటన అనేది చోటు చేసుకుంటుంది. కోదల్లో ఉంటున్నటువంటి జ్యోతి, తన భర్తైనటువంటి రామిరెడ్డి, అదేవిధంగా ఇద్దరు కూతుళ్లతో కలిసేసి బరాకత్ గూడెంలో ఉన్నటువంటి తన పొలం వద్దకు ఈ రోజు పొలం కోసేందుకు రావడం జరిగింది. వరికోత మిషన్ తో పొలం కోస్తున్న సమయంలోనే జ్యోతి సోదరుడు అయినటువంటి ఉపేందర్ రెడ్డి, అదేవిధంగా తల్లి అయినటువంటి కళావతి ఇద్దరు కూడా ఈ ప్రదేశానికి చేరుకొని జ్యోతి అదేవిధంగా జ్యోతి భర్త పిల్లలతో కూడా గొడవ పడడం నేపథ్యం అయితే ఉంది. అంటే వీళ్ళకి సంబంధించేసి ఏదో ఆర్థిక సంబంధించిన తగువులు ఉన్నాయి. దీనికి సంబంధించి పెద్ద మనుషుల మధ్య కూడా ఈ యొక్క వివాదం అనేది చేరింది. ఆ పెద్ద మనుషుల సమక్షంలో ఈ వివాదం పరిష్కరించుకోవాలని చూశారు. కానీ ఇప్పటివరకు కూడా ఆ పరిష్కారం లభించకపోవడం, ఈ రోజు వరికోత కోసేందుకని చెప్పి తన సోదరి జ్యోతి రావడంతో ఉపేందర్ రెడ్డి అదేవిధంగా తల్లి కళావతితో ఆ ప్రదేశంలో చేరుకుని ఆ సోదరితో గొడవ పడ్డము. ఆ సమయంలోనే ఆ యొక్క వరికోత మిషన్లు కూడా జ్యోతి కోసేస్తున్న నేపథ్యంలో ఉపేందర్ రెడ్డి తాను తీసుకొచ్చినటువంటి ట్రాక్టర్ తో ఆ వరికోత మిషన్ ను ఢీకొట్టేసేసి ఆ వరికోత మిషన్ నడుస్తున్న డ్రైవర్ ని కూడా కింద వేసేసి ట్రాక్టర్ తొక్కిపోయాడు. అదేవిధంగా సోదరి భర్తని వాళ్ళ పైన కోడల్ని కూడా ట్రాక్టర్ తో తొక్కించే ప్రయత్నం చేశారు. చుట్టుపక్కల వాళ్ళు వెంటనే వచ్చేసి ఆ ప్రదేశాన్ని చేరుకొని దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఆ యొక్క ఉపేందర్ రెడ్డి తల్లిదండ్రులు కలవతి ఆ వరికోత మిషన్ తగలబెడతా అని చెప్పి తన దగ్గర ఉన్న పెట్రోల్ బాటిల్ కూడా తీసుకొచ్చేసి ఆ తగలబెడతా అని కూడా బెదిరించిన నేపథ్యం. ఇవన్నీ కూడా మొత్తం కూడా విజువల్స్ లో వారి నేపథ్యం అవుతుంది. ఈ ఘటన జరిగిన తర్వాత జ్యోతి అదేవిధంగా రామిరెడ్డి పిల్లల్ని చుట్టుపక్కల వాళ్ళు తీసుకెళ్లి పక్కకు తీసుకెళ్లిన పరిస్థితి నెలకొంది. వెంటనే మునగాల పోలీస్ స్టేషన్ చేరుకుని తన తల్లి అదేవిధంగా సోదరి దగ్గర నుంచి తనకు ప్రాణహాని ఉంది, జరిగిన విషయం మొత్తాన్ని కూడా ఆమె పిటిషన్ లో మునగాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా ఎస్పీని కూడా కోరడం జరిగింది. తన సోదరుడి వల్ల తనకు ప్రాణహాని ఉంది కాబట్టి తనను రక్షించాలని చెప్పి కూడా ఆమె వేడుకున్న నేపథ్యం అయిపోయింది. సో ఇద్దరి మధ్య అంటే సోదరికి ఉపేందర్ రెడ్డికి అదేవిధంగా జ్యోతికి మధ్య గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి ఆస్తి తగాదాల వల్ల ఈ ఘటన చోటు చేసుకోవడం. చివరికి సోదరిని చంపడానికి కూడా అన్న వెనకాల లేదు అని చెప్పేసి కూడా చుట్టుపక్కల వాళ్ళు అంటే చిత్ర పరిస్థితి నెలకొంది. ఈ విషయానికి సంబంధించి ఏదైనా ఉంటే పెద్ద మన సమస్యలో పరిష్కరించుకోవాలి కానీ ఈ విధంగా చేయడం తగదని చెప్పి కూడా పరిశీలించిన నేపథ్యం. మొత్తానికి ఈ యొక్క విషయం అనేది మునగాల పోలీస్ స్టేషన్ చేరుకోవటము, అదేవిధంగా జిల్లా ఎస్పీకి కూడా వాళ్ళు కంప్లైంట్ చేసిన పరిస్థితి. పోలీసులు కూడా ఈ జరిగినటువంటి విషయంపై పూర్తి స్థాయిలో పరిశోధన చేస్తున్నారు. ముఖ్యంగా అన్ని విషయాలు కూడా తెలుసుకుంటూ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే కొనసాగిస్తున్న నేపథ్యం అయితే ఉంది. రైట్ పుల్లారావు, థ్యాంక్ యూ.